ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుల మనోభావాన్ని, తెలుగువారి మనోభావాన్ని, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి కల్తీ మాటలు మాట్లాడి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మామూలుగా మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఎందుకంటే బిడ్డ పుట్టగానే తల్లి కడుపులో ఉన్న బిడ్డను కూడా రాజకీయం చేసేటువంటి శక్తివంతమైన వాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం కోసం ఎంతకు దిగజారుతాడో కూడా గతంలో కూడా చూసాం. కానీ ఆ దేవదేవుణ్ణి ఈ రోజు ఈ కల్తీని అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేసి ఈ రోజు హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి గతంలో మరిచారేమో. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంతో పెట్టుకుంటే ఏ రకంగా ఉంటుందో గతంలో కూడా మా అందరికంటే కూడా నీకే బాగా తెలుసు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ సనాతన ధర్మ రక్షకుడు మోడీ గారు అదే తిరుపతిలో సభ పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పాచిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పి ఎద్దేవా చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఈ రోజు ఆ సంఘటన పట్ల ఏ ఆధారం లేకుండా గాలికి మాట్లాడేసి ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రోజు నోరు మెదపంది కూడా పవన్ కళ్యాణే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో జుట్టేసుకోనో లేకపోతే గట్టిగా అరిస్తేనో లేకపోతే మీరు చేస్తున్నటువంటి వారాహి యాత్ర ఇట్లాంటివన్నీ కూడా అబద్ధాలే కదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీకు దేవుని పట్ల నమ్మకం లేదు, సిబిఐ పట్ల నమ్మకం లేదు, సుప్రీంకోర్టు పట్ల నమ్మకం లేదు, ప్రజల్లాంటి దేవుళ్ళంటి భావించే ప్రజల పట్ల కూడా మీకు నమ్మకం లేదు. కాబట్టి ఈ రోజు మీ పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ. మీరు ఈ రోజు అవమానపరిచింది కోట్లాది మంది హిందువులను, అందులోన తెలుగు ప్రజలను ముఖ్యంగా. కాబట్టి ఎక్కడైనా ఈ దేశంలో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే పార్టీలు ఈ రోజు నోరు మెదప కూడా ఉన్నాయి. ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ విషయంలో ఇప్పుడు పూర్తిగా ఒక సెట్టు ఇచ్చిన తర్వాత దాంట్లో కల్తీ జరగలేదని చెప్పిన తర్వాత ఈ రోజు కూడా ఎందుకు మెదపలేదని చెప్పేసి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయంగా అతనికి అడుగులకు మడుగులు వచ్చినా ఇబ్బంది లేదు, కానీ మా మనోభావాలతో ఆడుకుంటే మాత్రం ఖబర్దార్ సుమా. ఇది ఎందుకంటే కోట్లాది మంది హిందువుల తరపున మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ సుప్రీంకోర్టుకు పోయింది. గతంలో ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయారు. ఈ రోజు ఆ కేసులో మీరు నీరు గార్చేదానికి రాజకీయ కుట్ర పన్నినారని నిదర్శనంగా ఉండడానికి ఈఓ పేరు లేదు. మరి పోనీ నిజంగా దాంట్లో దమ్ముంటే మీరు ఎందుకు కేసులో పెట్టలేదని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం రాజకీయ కుట్రే. ఇది రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారు పన్నినటువంటి కుట్ర ఇది. కాబట్టి ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ముక్కు నేలకు రాసి ఖచ్చితంగా ప్రతి హిందువుకు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో హిందూ బాంధవులను కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. మా మనోభావాలను దెబ్బతీయద్దని మీ రాజకీయం కోసం మీరు మామూలు వెన్నుపోటు పడిచారేమో. ఈ రోజు దేవునికి చెటగోటు పంపెట్టి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి కులాల మధ్య మతాల మధ్య హిందువుల మధ్య చుచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచిది కాదు. మీకు ఆ దేవదేవుని యొక్క శక్తి మీకు బాగా తెలుసు. మీరు ఆల్రెడీ కొనంచుకుపోయి ఎన్నికొచ్చిన వాళ్ళు. కాబట్టి ఆ దేవదేవుని ఇప్పటికైనా క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దురాచారంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాషాయ వస్త్రాలు ధరించి అతి దుర్మార్గంగా తిరుపతి లడ్డూలో కొవ్వు పదార్థాలు కలిపారని చెప్పారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఇంతమంది క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా సిగ్గు శరం లేకోకుండా అనుకూలమైన మీడియా నిన్న ఉదయం పేపర్ చూస్తే ఇంకా 10% ఉంది, డౌట్ ఉంది మాకని సిట్టు వాళ్ళతో చెప్పిస్తున్నారు. కానీ ప్రజలందరూ నవ్వుతూ ఉన్నారు. అంత పెద్ద న్యాయస్థానం సుప్రీంకోర్టు, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా చేయడం ఏంటి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో తగిన గుణపాఠము దేవుడు తెలియజేస్తాడు. గతంలో అన్ని అనుభవించారు, కానీ
రాబో కాలం 2029లో ఈ విధమైన నింద తెలుగువారి మనోభావాలు దెబ్బతీసిన చేసిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి గట్టి గుణపాఠము ఆ దేవుడు చెప్తాడు. అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా తగిన గుణపాఠం తెలియజేస్తారని